జీవితంలో కొన్ని సందర్భాలలో దుఃఖకరమైన పరిస్థితులే ఉంటాయి, కానీ సంతోషకరమైన పరిస్థితులు ఉండవు. అయితే దాన్ని నువ్వు అలవాటు చేసుకుంటే, అభ్యాసం అంటే ఎక్సర్సైజ్ చేయడం, ఆ కష్టాన్ని నువ్వు స్వీకరించడం, ఆ నష్టాన్ని నువ్వు స్వీకరించడం, ఆ నిందను నువ్వు స్వీకరించడం, ఆ రోగాన్ని నువ్వు స్వీకరించడం, ఆ ఒంటరితనాన్ని నువ్వు అనుభవించడం. వాటిని మనం ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతుందంటండి, చివరికి అది ఏమిస్తుందంటండి, ఎక్సర్సైజ్ చేస్తే నువ్వు దాన్ని స్వీకరిస్తే దేన్ని, కష్టాన్ని, నష్టాన్ని, రోగాన్ని, ఇరుకును, ఇబ్బందిని, ఒంటరితనాన్ని, నిందలను, అవమానాలను, రోగాలను నువ్వు స్వీకరిస్తే కనుక చివరికి అది అల్టిమేట్గా నీకు ఏమిస్తుందంటే ఫలితం నీతిను సమాధానకరమైన ఎలాంటి ఫలాలు ఇస్తాయంటండి అవి? నీతి సమాధానం అనే ఫలాలను దయచేస్తాయి. కాబట్టి నా ప్రియమైన వారులారా, ఈరోజు నీవు నేను గమనించవలసింది ఏంటంటే, ప్రస్తుతం కాదు మనం చూడవలసింది. ప్రస్తుతం ఒకవేళ నీకు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చేమో, ప్రస్తుతం కొంచెం నీకు బాధగా ఉండొచ్చేమో. అయితే ప్రభు చెప్తున్నాడు, అభ్యాసం చేస్తే, ఎక్సర్సైజ్ చేస్తే, ప్రతిదీ దేవుడిది నా జీవితంలో అనుమతించాడు. రోగమైనా పర్లేదు, ఆర్థిక సమస్యలైనా పర్లేదు, ఒంటరితనమైనా పర్లేదు, నిందలైనా పర్లేదు, దేవుడు నా జీవితంలో ఆయన ప్రణాళిక లేకుండా నా జీవితంలో ఏది జరగదు. ఆయన సంకల్పమును బట్టి ఇదంతా జరుగుతుంది. ఆయన సంకల్పానికి నేను చెవియొగ్గితే, ఆయన సంకల్పానికి నేను లోబడితే కనుక అద్భుతమైన ఫలితాలు నా జీవితంలో చూస్తానని మనం ఏం చేయాలండి? నమ్మాలి. కీడు చూడగానే, బాధ చూడగానే, ఇబ్బంది చూడగానే, విపత్తి చూడగానే మనం పారిపోకూడదు బలహీనులాగా.